మరి పిరమిడ్ సొసైటీకి ఎన్నో అద్భుతమైన సేవలను అందిస్తూ అలాగే ఎన్నో రకాల క్లాసెస్ ద్వారా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్న సార్ ఈరోజు మన ఈ సెషన్లో ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో చప్పట్లతో అందరూ మనోహర్ సార్కి వెల్కమ్ చెప్తూ ద సెషన్ ఇస్ యోర్స్. ఒక్క 2 minutes అందరూ ధ్యానం చేద్దాం. కళ్ళు మూసుకోవాలి. ప్లీజ్ క్లోజ్ అవర్ ఐస్, లాక్ యువర్ హ్యాండ్స్, డోంట్ చాంట్ ఎనీ మంత్ర, జస్ట్ యూ అబ్జర్వ్ యువర్ బ్రీత్. అబ్జర్వేషన్ ఆఫ్ బ్రీత్ ఈస్ మెడిటేషన్. ఒక్క 2 minutes మనతో కలిసి మనం జీవిద్దాం, మనలోకి మనం పయనం చేద్దాం, అంతర్ముఖులం అవుదాం, శ్వాసానుసంధానం అవుదాం. మెడిటేషన్ ఈజ్ ద సుప్రీం యాక్టివిటీ ఇన్ ద యూనివర్స్. నౌ వీఆర్ డూయింగ్ ఎ గ్రేట్ యాక్టివిటీ. కళ్ళను కట్టేయాలి, నోటిని కట్టేయాలి, చేతి వ్రేళ్లను కట్టేయాలి, కాళ్ళ పాదాలను కట్టేయాలి, మనసును కట్టేయాలి. అదే ధ్యానం. నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరే ధ్యానం. ధ్యానం అంటే ప్రార్థన కాదు, ధ్యానం అంటే మంత్ర జపం కాదు, ధ్యానం అంటే స్తోత్రం కాదు. మరి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. మనము మన జీవితంలో చాలా పనులు చేస్తూ ఉంటాం. మనము చేసే పనులలో అన్నింటికన్నా గొప్ప పనే ధ్యానం. అలాంటి ధ్యాన సాధనలో ఇప్పుడు మనం ఉన్నాం. ధ్యానం చేస్తే మనిషికి అసాధ్యం అంటూ ఏది ఉండదు, అన్నీ సుసాధ్యాలే. సామాన్యుడు అసామాన్యుడు అవుతాడు, నరుడు నారాయణుడు అవుతాడు, మానవుడు మాధవుడు అవుతాడు. అదే ధ్యానం గొప్పతనం. ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని, ధ్యానం విశ్వశక్తి ప్రదాయిని, ధ్యానం సకల సమస్యల పరిష్కారిణి. మానవుడు భూమి మీద శరీరంలో జీవించే సమయంలో రకరకాల సమస్యలతో జీవిస్తుంటాడు. ఈ రకరకాల సమస్యలోంచి బయటపడాలంటే దానికి మార్గమే ధ్యానం. సమస్య ఏదైనా కావచ్చు, పరిష్కారం ఒక్కటే, అదే ధ్యానం. 3 గొప్ప ఆశయాలతో వచ్చారు భూమి మీదకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువుగారు. ధ్యాన జగత్ కావాలి, పిరమిడ్ జగత్ కావాలి, శాకాహార జగత్ కావాలి. మనము ప్రతి గ్రామానికి, పట్టణానికి, నగరానికి, ఇంటింటికి వెళ్ళి అందరికీ ధ్యానం గొప్పతనం తెలియచేసి అందరితో ధ్యానం చేయిస్తూ ఉండాలి. అప్పుడు వస్తుంది ధ్యాన జగత్. మనము ప్రతి గ్రామానికి, పట్టణానికి, నగరానికి, ఇంటింటికి వెళ్ళి అందరికీ పిరమిడ్ యొక్క గొప్పతనాన్ని, విశిష్టతను తెలియచేసి అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, పబ్లిక్లో, ఇళ్లల్లో పిరమిడ్లను మనం నిర్మింపచేస్తూ ఉండాలి. అప్పుడు వస్తుంది పిరమిడ్ జగత్. మనము ప్రతి గ్రామానికి, పట్టణానికి, నగరానికి వెళ్ళి మీరు అమృతాహారం, శాకాహారమే భుజించమని చెప్పాలి. ఒక జీవిని బలవంతంగా హింసించి చంపి తినడం మహాపాపమని చెప్పాలి. ప్రాణం పోసే శక్తి మీకు లేనప్పుడు ప్రాణం తీసే హక్కు మీకు లేదని తెలియజేయాలి. మరి మనకు మహర్షులు తెలియచేస్తున్నారు.
అహింస పరమో ధర్మ, అన్ని ధర్మాల్లోకెల్లా గొప్ప ధర్మం అహింస. మీరందరూ అహింస మార్గంలోనే జీవిస్తున్నారని తెలియచేయాలి. అప్పుడు వస్తుంది శాకాహార జగత్. మరి ఎప్పుడైతే ఈ భూమి మీద ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ ఈ మూడు పరిపూర్ణమవుతాయో అప్పుడు ఈ భువి దివిగా మారిపోతుంది. భువి అంటే భూమండలం, దివి అంటే స్వర్గం. అంత గొప్పవి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువుగారి ఆశయాలు. ఆ గురువుగారి ఆశయాలను మనమందరం ఆచరిస్తూ ఉండాలి, పాటిస్తూ ఉండాలి. ఒకే ఒక్క నిమిషం ధ్యానం చేద్దాం. మనం ధ్యానం చేసుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. మనం ధ్యానం చేసుకోవడానికి మన శరీరాన్ని కూడా కష్టపెట్టవలసిన అవసరం లేదు. ఖర్చు లేదు, పెట్టుబడి లేదు, నష్టము లేదు, కష్టము లేదు. ఎన్నో లాభాలు ఇచ్చేదే ధ్యానం. అలాంటి ధ్యానాన్ని ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి మానవుడు ఆచరిస్తూ ఉండాలి అన్నదే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువుగారి ఆశయం. నేను బాగుండాలి అని కోరుకోవడం తప్పు కాదు. నాలాగా అందరూ బాగుండాలని కోరుకోవాలి. మనము ధ్యానం చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనం బాగుంటాం. మరి మనం ధ్యాన ప్రచారంకి వెళ్ళి అందరితో ధ్యానం చేయిస్తే అప్పుడు అందరూ బాగుంటారు. మనం ధ్యానం చేస్తే అది స్వీయ కళ్యాణం అవుతుంది. మరి ధ్యాన ప్రచారంకి వెళ్ళి అందరితో ధ్యానం చేయిస్తే అది లోక కళ్యాణం అవుతుంది. మనకు రెండూ కావాలి. స్వీయ కళ్యాణం కావాలి, లోక కళ్యాణం కావాలి. అంటే మనము ధ్యానాన్ని సాధన చేసుకుంటూ ఉండాలి. అలాగే మనకు ఎంత అవకాశం ఉంటే అంత ధ్యాన ప్రచారాలకు వెళ్ళి అందరితో ధ్యానం చేయిస్తుండాలి. మానవ సేవే మాధవ సేవ. మానవునికి సేవ చేస్తే మాధవునికి సేవ చేసినట్టే. ఎందుకంటే ప్రతి మానవునిలో ఉన్నది మాధవుడే. శ్రీకృష్ణ పరమాత్మ గారు భగవద్గీతలో తెలియచేస్తున్నారు, సకల ప్రాణికోటిలో ఉన్నది నేనే ఆత్మరూపంగా. ఒక మానవునికి ఆహారం ఇస్తే అది కేవలం ఒక్కరోజే వారికి ఉపయోగం అవుతుంది. ఒక మానవునికి బట్టలు పెడితే కేవలం 3-4 సంవత్సరాలే వారికి ఉపయోగం అవుతాయి. మరి మనం ఒక మానవునికి ధ్యాన జ్ఞానాలు అందిస్తే, తెలియచేస్తే వారు ఆ ధ్యాన జ్ఞానాలను చక్కగా సాధన చేసుకుంటూ ఉంటే వారికి జీవితం అంతా ఉపయోగమవుతుంది. అంత గొప్పది ధ్యాన జ్ఞాన సేవ. దీనికి మించిన సేవ ఈ విశ్వములోనే లేదని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువుగారు తెలియచేస్తున్నారు. దేహో దేవాలయ, మన దేహమే దేవాలయం. జీవుడే దేవుడు, ఆత్మే పరబ్రహ్మం. సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం, దానమే ధర్మం, ధర్మమే పుణ్యం. శ్వాసే గురువు. మన శ్వాసే మన గురువు. మనము మన గురువు చెంత ఉండాలి. శ్వాసానుసంధానం కావాలి. మనలోకి మనం పయనం చేయాలి. అంతర్ముఖులం కావాలి. దేవుడెక్కడా దేవుడెక్కడా అని వెతికేవాడే దేవుడు. ఆఖరి 30 సెకండ్లు మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. ఓన్లీ 30 సెకండ్స్. బీ విత్ యువర్ బ్రెత్. అబ్జర్వేషన్ ఆఫ్ బ్రీత్ ఈజ్ మెడిటేషన్. డోంట్ చాంట్ ఎనీ మంత్ర అట్ ద టైమ్ ఆఫ్ మెడిటేషన్. ఏ ఆలోచనలు ఇప్పుడు మనకు అవసరం లేదు. మన కుటుంబపరమైన, చుట్టాలపరమైన, స్నేహితులపరమైన, మనం చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ, చదువుల పరమైన ఆలోచనలు అవసరం లేదు. ఇప్పుడు మనం చక్కగా ధ్యానం చేద్దాం. మనలోకి మనం పయనం చేద్దాం. అంతర్ముఖులం అవుదాం. శ్వాసానుసంధానం అవుదాం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ గారు తెలియచేస్తున్నారు, బుద్ధనే ఆత్మానాత్మానం. తెలుగులో దాని అర్థం ఎవరి ఆత్మను వారే ఉద్ధరించుకోవాలి.
దానికి మార్గమే ధ్యానం. బుద్ధ భగవానుడు పాలీ భాషలో తెలియచేస్తున్నారు. అప్పో దీపో భవ, తెలుగులో దాని అర్థం నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి, నీకు నీవే దిక్కువి. దానికి మార్గమే ధ్యానం. ఆఖరి 5 సెకండ్లు, మరొక 5 సెకండ్లు ధ్యానం చేద్దాం. ధ్యానం ముందు ఏ పూజలు కానీ, వ్రతాలు కానీ, యజ్ఞాలు కానీ దిగదుడుపే, అంటే తక్కువ అని అర్థం. శ్రీకృష్ణ పరమాత్మ గారే తెలియచేస్తున్నారు ధ్యానం యొక్క గొప్పతనాన్ని ఉత్తర గీతలో. కోటి పూజ సమం స్తోత్రం, కోటి స్తోత్రో సమో జప, కోటి జపో సమో ధ్యానం. ధ్యానం అన్నది అంత గొప్పది అని మనకు యోగీశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ గారు ఉత్తర గీతలో తెలియచేస్తున్నారు. మరి ఆయన చేసిందే ధ్యానం. కృష్ణం వందే జగద్గురం. ఓన్లీ 1 సెకండ్, మరొక్క సెకండ్ ధ్యానం చేద్దాం. ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి, సూక్ష్మంలో మోక్షం. అది పొందాలనుకుంటే దానికి మార్గమే ధ్యానం. ధ్యానం చేద్దాం, ధన్యులమవుదాం. ధ్యానం చేసేవారు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ధ్యానం అంటే వైరాగ్యం కాదు, వైభోగం. ధ్యానం చేసేవారు సన్యాసులు కాదు. మనం ఏది సన్యాసించే అవసరం లేదు, అంటే వదిలిపెట్టవలసిన అవసరం లేదు. మన కుటుంబాన్ని, మన స్నేహితుల్ని, మన చుట్టాల్ని, మనం చేసే ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, చదువులు, ఎవ్వరు ఏది వదిలిపెట్టకూడదో వాటన్నిట్లో ఉంటూనే చక్కగా ధ్యానం చేసుకుంటూ ఉండాలి. అదే బుద్ధ భగవానుడు తెలియచేస్తున్నారు. సంసారములోనే నిర్వాణం పొందాలి, అది కరెక్ట్. సన్యాసములో నిర్వాణం పొందడం తప్పు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుగారు తెలియచేస్తున్నారు. మానవుడు శరీరములో భూమి మీద జీవించే సమయంలో ప్రాపంచిక జీవితము, ఆధ్యాత్మిక జీవితము కలగలిపే జీవిస్తూ ఉండాలి. అప్పుడు ఆ జీవితం పరిపూర్ణమైన జీవితం అవుతుంది. అలా కాకుండా మానవుడు శరీరంలో భూమి మీద జీవించే సమయంలో పూర్తిగా ప్రాపంచిక జీవితమే జీవిస్తున్నా, లేదా పూర్తిగా ఆధ్యాత్మిక జీవితమే జీవిస్తున్నా అది పరిపూర్ణమైన జీవితం కాదు. 2 జీవితాలు గొప్పవే, మనం 2 జీవితాలు జీవించాల్సిందే. కానీ ప్రాపంచిక జీవితానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఆధ్యాత్మిక జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ జీవించమని తెలియచేశారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారు. ఓకే మాస్టర్స్, మీ 2 చేతులు లాక్ చేసుకున్న చేతులు లూజ్ చేసి మీ చేతి వరేలు మీ కళ్ళ మీద ఉంచండి. ఎవరు కళ్ళు తెరవద్దు. ధ్యానం చేసినప్పుడు చాలా మత్తుగా ఉంటుంది, వెంటనే కళ్ళు తెరవకూడదు. ధ్యానం చేసే సమయంలో కాస్మిక్ ఎనర్జీ మనలో ప్రవేశించి ఉంటుంది, మన చేతి వ్రేళ్లలో కూడా ప్రవేశించి ఉంటుంది. మనము మన చేతి వ్రేలు మన కళ్ళ మీద ఉంచినప్పుడు ఆ చేతి వ్రేళ్లలో ఉన్న ఆ కాస్మిక్ ఎనర్జీ మన కళ్ళ ద్వారా మనలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. అందుకే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుగారు తెలియజేస్తున్నారు, ధ్యానం చేసేవారంతా ధ్యానం ముగిసిన వెంటనే కాసేపు వారి చేతి వ్రేళ్ళు వాళ్ళ కళ్ళ మీద ఉంచుకోవాలి. 5 4 3 2 1 0. ఇప్పుడు మనం మెల్లమెల్లగా స్లోగా చిరునవ్వుతో మన చేతి వ్రేలు చూసుకుంటూ కళ్ళు తెరుదాం. ఒక్కసారి మనం చేసిన ధ్యానానికి క్లాప్స్. ఈ అద్భుతమైన ధ్యానం మనకు అందించిన మన గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి క్లాప్స్, వారి గురువు సదానంద యోగి గారికి క్లాప్స్, మన పరమ గురువైన బుద్ధ భగవానికి క్లాప్స్, ఇంకా మనం ఎవరైతే దేవుళ్ళు, దేవతలు, గురువులు, ఋషులు అంటామో వారందరికీ క్లాప్స్. ఇంత అద్భుతమైన ధ్యానం మనం చేసుకుంటున్నందుకు మనల్ని కూడా మనం అభినందించుకుంటూ క్లాప్స్. మనకి ఈ శరీరాన్ని, ఈ జన్మని ఇచ్చిన మన తల్లిదండ్రులకు మన వారికి కృతజ్ఞత తెలియజేస్తూ క్లాప్స్. ప్రకృతి మాతకు క్లాప్స్. మరి ఇంత అద్భుతమైన కాస్మిక్ వ్యాలీ నిర్మించి మన అందరికీ ఇలాంటి చక్కటి
ధ్యాన కార్యక్రమాలకు అవకాశం కల్పిస్తున్న ఈ కాస్మిక్ వ్యాలీ కమిటీ మెంబర్స్కి మనం వారికి అభినందనలు తెలియచేస్తూ క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. ఇక్కడ ఉన్న ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామాలు. నా పేరు మిట్టా మనోహర్. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నా. మేడం సరోజ గారు ఈరోజు ఈ కాస్మిక్ వ్యాలీ సంబరాల్లో నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు మేడం సరోజ గారికి, రఘురాం ప్రసాద్ గారికి, కృష్ణారావు గారికి నేను వారికి థ్యాంక్స్ చెప్తూ ఉన్నా. మనకెవరైనా ఏదైనా సహాయం చేస్తే వెంటనే థ్యాంక్స్ చెప్పమన్నాడు పత్రిజీ గురువు గారు. అందుకే నేను ఈ సరోజ గారికి, రఘురాం ప్రసాద్ గారికి, కృష్ణారావు గారికి థ్యాంక్స్ చెప్పారు. ఒక మనిషికి ఒక కన్నున్నా వారు జీవించవచ్చు, కానీ వారు చూడ ముచ్చటగా ఉండరు. ఒక మనిషికి రెండు కళ్ళున్నా వారు జీవిస్తూ ఉండవచ్చు, కానీ వారు చూడ ముచ్చటగా ఉంటారు. అవునా? అలాగే మనిషికి ధ్యానం ఒక్కటే కరెక్ట్ కాదన్నారు పత్రిజీ గురువు గారు. జ్ఞానం కూడా కావాలి అన్నారు. అప్పుడే వారి జీవితం వైభోగంగా ఉంటుంది అన్నారు. మరి మనం ఇంతవరకు ఒక కన్ను పని చేశాం, ధ్యానం చేశాం. ఇప్పుడు మనం రెండో కన్నులోకి వద్దాం, అంటే జ్ఞానం. జ్ఞానం పొందాలి అనుకుంటే ఎవరైనా 4 పనులు చేయమన్నారు పత్రిజీ గురువుగారు. అప్పుడు వారికి జ్ఞానం వస్తున్నారు. ఆ 4 పనులు ఏంటో ఒక్కసారి మనం తెలుసుకుందాం. మనము ఒక గురువుని ఆశ్రయించాలి. గురు సాంగత్యంలో జీవిస్తూ వారు చెప్పే వాక్కులు శ్రద్ధగా వింటూ ఉండాలి. అప్పుడు మనకు జ్ఞానం వస్తుంది. మరి రెండవది సజ్జన సాంగత్యాలకు వెళ్ళమన్నాడు. మనం సజ్జన సాంగత్యాలకు వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చిన మాస్టర్స్ యొక్క వాక్కులు వినడం ద్వారా మనం జ్ఞానాన్ని పొందవచ్చు. మూడవది స్వాధ్యాయం, ఆధ్యాత్మిక పుస్తక పఠనం. మనకు ఋషులు వారు ఎన్నో వేల లక్షల సంవత్సరాలు తపస్సు చేసి ధ్యానం చేసి వారు తెలుసుకున్న జ్ఞానాన్ని మనకు పుస్తక రూపంగా ఇచ్చారు. మనం ఆ పుస్తకాలు చదవాలి. ఈ పుస్తకాలలో కూడా 2 రకాల పుస్తకాలు ఉంటాయి. ఓల్డ్ ఏ స్పిరిచువల్ బుక్స్, న్యూ ఏ స్పిరిచువల్ బుక్స్. 2 చదవమన్నాడు గురువుగారు. ఓల్డ్ ఏ స్పిరిచువల్ బుక్స్కి ఒక 2-3 ఉదాహరణలు, న్యూ ఏ స్పిరిచువల్ బుక్స్కి ఒక 2-3 ఉదాహరణలు తెలుసుకుందాం. ఓల్డ్ ఏ స్పిరిచువల్ బుక్స్ ఉదాహరణలు: భగవద్గీత, అష్టావక్ర గీత, యోగ వాసిష్టం. న్యూ ఏ స్పిరిచువల్ బుక్స్కి కొన్ని ఉదాహరణలు: ఓషో, సేత్, లోప్ సంగ్రంప, స్వామి రామ. అలాగే మనకు గురువుగారు తెలుగులో ప్రతి నెల ధ్యాన జగత్ అనే పుస్తకాన్ని ప్రింట్ చేస్తున్నారు. ఆ పుస్తకం చదవాలి. ఆ పుస్తకం చదవడం ద్వారా ఒక గురువుగారి యొక్క జ్ఞానమే కాదు, ఎంతోమంది ఇతర గురువుల జ్ఞానం కూడా మనము పొందే అవకాశం ఉంటుంది. పత్రిజీ గురువుగారు చెప్పేవారు, ధ్యాన జగత్ నా మానస పుత్రిక. ప్రతి తెలుగువారి ఇంట ధ్యాన జగత్ పుస్తకం ఉండాలి. అది మా హైదరాబాద్ నుంచే ప్రింట్ అవుతుంది. ఒక్క 500 మీరు చందా కడితే మీ ఇంటికి నెలకు పుస్తకం చొప్పున సంవత్సరానికి 12 పుస్తకాలు వస్తాయి. మీరందరూ ఆ ధ్యాన జగత్ చదవాలి. అలాగే ఇంగ్లీష్ వస్తే ఈ గురువుగారు 2 నెలలకు ఒకసారి 2 ఇంగ్లీష్ పుస్తకాలు కూడా ప్రింట్ చేస్తున్నారు. అవి చదవాలి. స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్ వాటి పేర్లు. మరి ఈ స్వాధ్యాయం చేస్తే మనం జ్ఞానాన్ని పొందవచ్చు అన్నారు. మూడవది. నాలుగవది, శ్వాస మీద ధ్యాస పెట్టి బాగా ధ్యానం చేస్తూ ఉండాలి. అప్పుడు మనకు జ్ఞానం వస్తున్నారు. మరి ఋషులు చేసింది అదే కదా. వారు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసే వారు తెలుసుకున్న జ్ఞానాన్ని మనకు పుస్తక రూపంగా ఇచ్చారు. మనం కూడా అలాగా ఆ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం బాగా సాధన చేస్తే మనకు కూడా ఎంతో జ్ఞానం పొందే అవకాశం ఉంటుంది. మనం కూడా అప్పుడు పుస్తకాలు రాయొచ్చు అన్నారు. అందుకే గురువుగారు చెప్పారు, ధ్యానం వల్లనే జ్ఞానం. ఒక్క కళ్ళు మూసుకొని ధ్యానం చేసే చాలు జ్ఞానాన్ని పొందవచ్చని. అలాగే ఒక 4 ప్లేసుల్లో వెళ్ళి మనం ధ్యానం చేస్తే అక్కడ మనకు 3 లాభాలు పొందే అవకాశాలు ఉంటాయంట. మనం వీలైనప్పుడల్లా ఆ 4 ప్లేస్లు వెళ్ళి ధ్యానం చేయమన్నాడు గురువుగారు.
నేను గురువుగారితో 6 సంవత్సరాలు వెళ్ళా ఆ 4 ప్లేసులకి పత్రిజీ గారితో. నేను 1994లో వచ్చా ఈ ధ్యానంలోకి, అంటే 33 సంవత్సరం ఇప్పుడు నేను ఈ ధ్యానంలోకి వచ్చా. ఈ పత్రిజీ అని గురువుగారు నెలకొక్క రోజు మా ఇంట్లో ఉండేవారు. ప్రతి నెల మా ఇంటికి వచ్చేవారు. ఎప్పుడు 94 నుంచి 2000 వరకు. అప్పుడే నాకు గురువుగారితో బాగా పరిచయం. ఆ 4 ప్లేసుల్లో నంబర్ 1 పురాతన ప్రాచీన దేవాలయాలు. అవి 1000, 1500, 2000 సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయాలకు వెళ్ళాలి. అక్కడపై ధ్యానం చేయాలి. రెండవది అవధూతల యోగీశ్వరుల సమాధులు ఉంటాయి. అవధూతల యోగీశ్వరుల సమాధులు మామూలు సమాధులు కావు. అందులో కూడా 2 రకాల సమాధులు ఉంటాయి. 2 రకాల సమాధుల దగ్గర ధ్యానం చేయాలని నన్ను తీసుకెళ్లారు గురుగారు. 80 మంది అవధూతల దగ్గరికి వెళ్ళాను నేను గురుగారితో సమాధుల దగ్గర. కొంతమందికి చనిపోయిన తర్వాత సమాధి కడతారంట, మరి కొంతమంది బతికే ఉంటారు, నాకు సమాధి కట్టమంటారంట. వాటినే సజీవ సమాధులు అంటారు. అది కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో ఉంది. వీరబ్రహ్మేంద్ర స్వామి బతుకున్నప్పుడే సమాధి కట్టించుకున్నాడు. రాఘవేంద్ర స్వామి మంత్రాలయం బతుకున్నప్పుడే సమాధి కట్టించుకున్నాడు. ఇక సాయిబాబా చనిపోయిన తర్వాత సమాధి కట్టారు. పత్రిజీ గారు చనిపోయిన తర్వాత సమాధి కట్టారు. ఇలా ఎక్కడెక్కడ యోగీశ్వరుల అవధూతల సమాధులు ఉంటాయో అక్కడపై ధ్యానం చేయాలి. మూడవది నేచర్, ప్రకృతిలో వెళ్ళి ధ్యానం చేయాలన్నారు గురుగారు. మన ఋషులు తపస్సు చేసింది అడవిలో, ఇంట్లో, ఊళ్ళో కాదు. ఎందుకు నేచర్లోకి వెళ్ళారు అంటే, ఇప్పుడు గ్రామాలు, పట్టణాలు, నగరాలంట కలుషితమైపోయినాయంట. తాగే నీరు, పీల్చే గాలి, తినే ఆహారం, చేసే ఆలోచనలు, మాట్లాడే మాటలు, చేసే పనులు అంతా పొల్యూషన్ అంట గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో. ఇప్పుడు అదే మనం నేచర్లోకి వెళ్తే అక్కడ ప్యూరిటీ ఉంటుందంట, స్వచ్ఛత. పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం, మన ఆలోచనలు, మనం చేసే పనులు, మన మాటలు అన్నీ స్వచ్ఛంగా ఉంటాయంట. అందుకే అలా అడవిలో వెళ్ళి తపస్సు చేశారంట ఋషులు. మరి నేచర్ అంటే ఏమొస్తుంది తెలుసుకోవాలి. కేవ్స్, గుహలు, లోయలు, జలపాతాలు, వాటర్ ఫాల్స్, అడవులు, కొండలు, గుట్టలు, సముద్ర తీరాలు, నదీ తీరాలు, కాలువ గట్లు, చెరువు గట్లు, ఇదంతా ప్రకృతి. అక్కడ ధ్యానం చేయాలి మనం. చివరిది పిరమిడ్స్. ప్రపంచమే గుర్తించింది 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్. అందులో ఒకటి పిరమిడ్. ఈ పిరమిడ్ అన్నది ఒక సపరేట్ కోణాలతో, డిగ్రీస్తో నిర్మించబడి ఉంటుంది. ఆ పిరమిడ్లో వెళ్ళి మనం ధ్యానం చేయాలి. ఈ 4 ప్లేసుల్లో ఎవరైతే వెళ్ళి ధ్యానం చేస్తారో 3 లాభాలు అక్కడ వారికి పొందే అవకాశం ఉంటుంది. నంబర్ 1, మనము ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనలు వస్తాయి. ఇట్ ఈస్ కామన్, సహజం. ఎందుకంటే మన సమాజంలో ఉన్నాం కాబట్టి. మన ఇంట్లో ధ్యానం చేస్తే 1 గంట 50 నిమిషాలు ఆలోచనలు వస్తాయి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస కాదో బాగా గుర్తుపెట్టుకోవాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా ఆలోచన రహిత స్థితిలో ఉండాలి. థాట్లెస్ స్టేజ్ ఈజ్ ద మెడిటేషన్. అదే మనం ఆ 4 ప్లేస్లో ధ్యానం చేస్తే 1 గంట కూర్చుంటే కేవలం 5 నిమిషాలు 10 నిమిషాలు ఆలోచనలు వస్తాయి మనకు. అతి త్వరగా థాట్లెస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అదే ఫస్ట్ లాభం మనం అక్కడ పొందవచ్చు ధ్యానంలో. రెండవది, మన ఇంట్లో ధ్యానం చేస్తే కాస్మిక్ ఎనర్జీ మనలోకి కొద్దిగానే ప్రవేశిస్తూ ఉంటుంది. ఆ 4 ప్లేస్లో వెళ్ళి ధ్యానం చేసేవారికి ఎంతో ఎక్కువగా కాస్మిక్ ఎనర్జీ ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఇక 3వ లాభం, మనం ఏ దేవాలయంలో కూర్చున్న ధ్యానంలో అద్భుతమైన జ్ఞానం పొందవచ్చు. అక్కడ ఉన్న ఆ దేవుళ్ళ ద్వారా, అక్కడ మూల విరాట్లు ఉంటారు, వాళ్ళంతా జ్ఞానం ఇస్తారు, మనకు మెసేజ్లు ఇస్తారు. యోగేశ్వరుల సమాధుల దగ్గర కూర్చుంటే చాలు, వాళ్ళు అద్భుతమైన జ్ఞానం ఇస్తారు, మనకు మెసేజ్లు ఇస్తుంటారు వాళ్ళు. నేచర్లో వెళ్ళి ధ్యానం చేస్తే ఆ నేచర్ కూడా మన మెసేజ్లు ఇస్తూ ఉంటుంది ధ్యానం చేసే టైంలో. పిరమిడ్లో ధ్యానం చేస్తే అక్కడ కూడా మెసేజ్లు వస్తాయి, జ్ఞానం వస్తూ ఉంటుంది. అందుకే ఈ 4 ప్లేస్లో వెళ్ళి గురుగారు ధ్యానం చేయమని చెప్పేవారు. అప్పుడు అక్కడ అద్భుతమైన జ్ఞానం పొందవచ్చు అంట. కనుక జ్ఞానం పొందాలన్నవారు ఇవన్నీ ఆచరిస్తుండమని మనకు తెలియజేశారు. ఈ అవకాశాలు మనకిచ్చిన ఆ పత్రిజీ గురువుగారికి ఒక్కసారి మనం
క్లాప్స్ కొడదాం. మరి నేను కూడా ఇవన్నీ పాటిస్తా కూడా. గురువుగారు చెప్పారు, ఇవన్నీ మనము ఈ శరీరంలో ఉన్నంత వరకు ఆపకూడదు అన్నారు. ఎంతవరకు ఉంటామో ఈ భూమి ఈ శరీరంలో అంతవరకు ఆ పనులు చేయాల్సిందే అంట. అందుకే నేను చేస్తూనే ఉంటా, ఆ ప్లేస్లో వెళ్ళి ధ్యానం చేస్తూ ఉంటా. ఆ జ్ఞానమే ఇప్పుడు నేను మీకు కొంత చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ నేను గురువు చెప్పిన వాక్కులు విని పొందిన జ్ఞానం చెప్తా. ఆయన చెప్పే జ్ఞానం కాన్సెప్ట్ రూపంగా ఉండేది. పత్రిజీ గారు చెప్పే జ్ఞానం కాన్సెప్ట్ రూపంగా ఉండేది. ఆయన చెప్పేది చాలా సూక్ష్మంగా ఉండేది, కానీ ఎంతో విస్తారంగా ఆ జ్ఞానం అర్థమయ్యేది. అలా ఉంటే ఆయన చెప్పే కాన్సెప్ట్లు నేను ఆయన దగ్గర చాలా విన్నా, కానీ ఒక 2 మాత్రం ఇప్పుడు మీకు చెప్తా. టైం ప్రకారం మనం ఫాలో కావాలి. నాకు ఇచ్చిన టైం నాకు తెలుసు, ఆ లోపలే నేను ముగించాలి. మరి ఇప్పుడు భూమి మీదంట 5 రకాల ఆత్మలు జీవిస్తున్నాయంట. మనము ఆ 5 రకాల ఆత్మల్లో ఏ దాంట్లో ఉన్నామో చెక్ చేసుకోవాలంట. ఆత్మ అంటే ఆడవాళ్ళలో ఉంటుంది, మగవాళ్ళలో కూడా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. నంబర్ 1, నేను బాగుండాలి, మిగతా వాళ్ళు నాకు అనవసరం, నేను బాగుండాలంతే. ఇది మొదటి రకం ఆత్మ. ఇలాంటి వాళ్ళు ఉన్నారు భూమి మీద, కొందరు, అందరు కాదు. ఆ గుణం మనకుందేమో చెక్ చేసుకోవాలి. రెండవది ఆత్మ, నేను నా కుటుంబం మాత్రమే బాగుండాలి, మిగతా వాళ్ళు నాకు అనవసరం, నేను నా కుటుంబం బాగుండాలంతే. ఇలాంటి ఆత్మలు కూడా ఉన్నాయి ఇప్పుడు భూమి మీద, అందరు కాదు, కొందరే. ఆ గుణం మనకుందేమో చెక్ చేసుకోవాలి. మూడవ రకం ఆత్మ, మా కులం వాళ్ళు మాత్రమే బాగుండాలి, మిగతా కులాలు నాకు అనవసరం. మా మతం వాళ్ళు మాత్రమే బాగుండాలి, మిగతా మతాలు నాకు అనవసరం. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, అందరు కాదు, కొంతమంది. మనకు ఆ గుణం ఉందేమో చెక్ చేసుకోవాలి. ఇక 4వ రకం ఆత్మ, ఈ ఆత్మకు పొగడ్తలంటే బల ఇష్టం. ఈ ఆత్మను ఎప్పుడు అందరూ పొగుడుతూ ఉండాలి. నువ్వు ఇంత గొప్ప, నువ్వు ఇంత గొప్ప అని పొగుడుతూ ఉండాలి. అప్పుడు దానికి అంత ఆనందం. మరి ఎవరైనా పొగడకపోతే ఒక 4 రోజులు దానికి బాధ. నన్ను పొగడలేదని ఆ సరోజ మేడంకి వెళ్ళి కాస్మిక్ వ్యాలీలో ఒక పెద్ద సభ పెట్టండి అని ₹1,00,000 ఇస్తానని చెప్పి డబ్బులు ఇచ్చి సభ పెట్టుకొని పొగిడించుకుంటుంది ఆత్మ. అంత పిచ్చి దానికి, డబ్బులు ఇచ్చి పొగిడించుకుంటూ ఉంటాయి ఆత్మలు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు భూమి మీద, అందరు కాదు, కొంతమంది. ఆ గుణం మనకు ఉందేమో చెక్ చేసుకోవాలి. ఇది 4వ రకం ఆత్మ. ఇక 5వ రకం ఆత్మ, నేను ఈ భూమి మీదకి వచ్చింది సమాజానికి సేవ చేయడానికే అని ఆ ఆత్మ ఈ భూమి మీద సేవ చేస్తూ ఉంటుంది సమాజానికి. ఇందులో కూడా 2 రకాల సేవలు ఉంటాయి సమాజానికి. ఒకటి ప్రాపంచికమైన సేవ, 2 ఆధ్యాత్మిక పరమైన సేవ. కొన్ని ఆత్మలు ప్రాపంచికపరమైన సేవ చేస్తాయి, కొన్ని ఆత్మలు సమాజానికి ఆధ్యాత్మికపరమైన సేవ చేస్తాయి. జస్ట్ ఒక 2 ఉదాహరణ చెప్పుకుందాం. ఫస్ట్, సమాజానికి ప్రాపంచిక సేవ చేసే ఆత్మలు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కందుకూరు వీరేశలింగం పంతులు ఉండేవాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు 10 ఏళ్ళ ఆడపిల్లకు పెళ్లి చేసేవారు, బాల్య వివాహాలు. ఆయన ఖండించాడు, తప్పు, అలా చేయకూడదని ఆపేశాడు. ఆయన చేసింది ఏంటది? సమాజానికి ప్రాపంచిక సేవ. ఒక అమ్మాయికి 14 ఏళ్ళకు మొగుడు చనిపోతే జీవితాంత విధవగా ఉండమన్నారు. అతను అన్నాడు, ఎందుకు ఆ అమ్మాయికి 14 ఏళ్ళు మొగుడు చనిపోతే జీవితాంత విధవగా ఉండాలని వాళ్ళందరికీ మళ్ళీ పెళ్లి చేశాడు ఆయన. ఆయన చేసింది ప్రాపంచిక సేవ. ఆయన శరీరంతో ఉన్నప్పుడు మొగుడు చచ్చిపోతే శరీరాన్ని తీసిపోయి అగ్నిలో పెట్టి కాల్చేవారు. పెళ్ళాం బతుకుంటే ఆమెను కూడా పెట్టి అగ్నిలో పెట్టి కాల్చేవారు. సతీ సహగమనం. ఏంటిది? వాడు చచ్చిపోయాడు, వాడిని కాల్చొచ్చు శరీరాన్ని, ఏం బతికే ఉంది కదా, ఏమనెందుకు చంపాలి అని ఆపేశాడు. అదేంటి? ప్రాపంచిక సేవ. మదర్ తెరీసా అని ఒక ఆమె ఉండేది. ఎవరికైనా సివియర్ డిసీజ్ వస్తే వాళ్ళ దగ్గరికి ఎవరికి వెళ్ళేవారు కాదు, ఆమె వెళ్ళేది వాళ్ళ దగ్గరికి. నేను సేవ చేస్తాను వారికి. అది ఆమె చేసిన సమాజానికి సేవ. అవి ప్రాపంచిక సేవలు. ఇంకొక ఆయన ఇప్పుడు లేడు భూమి మీద, శరీరం వదిలేశాడు ఆయన.
ఆయన పేరు పత్రిజీ అని పిలుస్తుంటారు. ఆయన పేరు పత్రిజీ అంట. ఆయన చేసింది ఏంటి సమాజానికి? ఆధ్యాత్మిక పరమైన సేవ. కొన్ని కోట్ల మందికి ఆయన ధ్యానం అందించాడు. కొన్ని కోట్ల మందికి ఆయన అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏ గురువు చేయని పని కొన్ని వేల పిరమిడ్లు ఈ భూమి తీసుకొచ్చాడు ఆయన. ఏ గురువు చేయని పని శాకాహారాలను ఆయన చేయించాడు. గల్లీలో మా హైదరాబాద్లో గల్లీలు అంటాం, వెళ్ళండి అందరికీ పాంప్లెట్ ఇవ్వండి, స్లోగన్స్ చెప్పండి, ప్లే కార్డ్స్ పట్టుకొని అలా సేవ చేశాడు ఆయన. ఆయన చేసింది ఏంటది? ఆధ్యాత్మిక పరమైన సేవ. ఇద్దరు చేసింది సేవలే, కానీ వాళ్ళు చేసింది ప్రాపంచికం, ఈయన చేసింది ఆధ్యాత్మికం. రెండూ మనం చేయొచ్చు, కానీ మార్కులు తేడా ఉంటే. ప్రాపంచిక సేవ చేస్తే 100కి 60 మార్కులు వస్తాయి, ఆధ్యాత్మిక సేవ చేస్తే 100కి 100 వస్తాయి. మన ఇష్టం. కానీ జీవించవలసింది ఎవరైనా ఇలాగే. ఇలా కాదని మనకు తెలియచేసిన పత్రిజీ గారికి ఒక్కసారి మనం క్లాప్స్ కొడదాం. మరొక కాన్సెప్ట్ గురుగారిది చెప్తాను, ఓన్లీ వన్. నిత్య కళ్యాణం పచ్చతోరణం. భద్రాచలం అని ఖమ్మం జిల్లాలో ఉంది. సీతారాములు రోజు కళ్యాణం చేస్తారు అక్కడ, అవునా? శ్రీశైలం అని ఒక ఊరుంది, అక్కడ శివపార్వతి రోజు కళ్యాణం చేస్తారు. తిరుమల అని ఒక ఊరుంది చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో, వెంకటేశ్వర స్వామికి పద్మావతి రోజు కళ్యాణం చేస్తుంటారు, అవునా? మరి ఆ కళ్యాణంలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు? ఏడుస్తుంటారా? లేదు, ఆనందంగా ఉంటారు, అవునా? మనమెవరం? ఇప్పుడే చెప్పాం, ఆత్మలం. ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ? అక్కడి నుంచి వచ్చింది ఇక్కడికి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు నేను ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆనందంగా జీవించాలని వస్తుందంట, అవునా? మరి ఇప్పుడు ఈ భూమి మీద ఎంతమంది ఆనందంగా జీవిస్తున్నారండి? ఎవరితో మాట్లాడినా మాకున్న కష్టాలు ఎవరికి లేవు, మాకున్న బాధలు ఎవరికి లేవు అంటుంటారు. అరే, ఆనందంగా జీవించాలని వచ్చిన వ్యక్తులు కష్టాలతో, సమస్యలతో, రోగాలతో, బాధలతో ఎందుకు జీవిస్తున్నారు? మరి వీరు ఆనందంగా జీవించాలి, ఏం చేయాలి? దానికి గురువుగారు ఒక ఫార్ములా ఇచ్చారు. ఆ ఫార్ములా పాటిస్తే అంట వాళ్ళు ఆనందంగా జీవించవచ్చంట. కనుక ఈ పత్రిజీ గారి ఫార్ములా అందరూ తెలుసుకొని పాటిస్తే మనం ఈ భూమి మీద ఆనందంగా జీవించవచ్చు. ఆ ఫార్ములా ఒక్కసారి తెలుసుకుందాం. చాలకుడు, శ్రావకుడు, సాధకుడు, బోధకుడు, నిత్య సాధకుడు, నిత్య బోధకుడుగా జీవిస్తే ఆనందంగా జీవించవచ్చు అంట. ఫస్ట్ మన స్టేజ్ చాలకుడు. చాలకుడు అంటే చలించేవారని అర్థం. మరి మనం అలా వెళ్తూ ఉంటాం, ఒక చోట బోర్డు కనిపిస్తుంది, ఇక్కడ ఉచితంగా ధ్యానం నేర్పబడును అని. మనం అక్కడికి వెళ్తాం. ఎవరో పత్రిజీ అంట, ఆయన చెప్తుంటాడు ధ్యానం అంటే కళ్ళు మూసుకోవాలి, శ్వాసాన్ని గమనిస్తుండాలి, జ్ఞానం పొందాలంటే పుస్తకాలు, ఇవన్నీ చెప్తుంటాడు ఆయన. అక్కడ వెళ్ళి ఆయన చెప్పేది మనం వినాలి. అంటే మనం చాలకుడి నుంచి శ్రావకుడుగా మారాలి, శ్రవణం చెయ్యాలి. విన్నాం, ఏం లాభం లేదు, ఉపయోగం లేదు. మరి ఏం చేయాలి? మనము ఎప్పుడు ఖాళీ టైం అయితే అప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసుకుంటూ ఉండాలంట. మనకెప్పుడు ఖాళీ టైం ఉంటుందో భగవద్గీత చదువుకుంటూ ఉండాలి. మనకెప్పుడు ఖాళీ టైం అయితే సజ్జన సంగతిలో వెళ్ళి కూర్చుంటూ ఉండాలి. మనకు ఖాళీ టైంలో గురువుగారితో వెళ్ళి ఆయన దగ్గర ఆయన వాక్కులు వింటుండాలి. అంటే మనం సాధకులుగా మారాలి. ప్రతి వ్యక్తి సాధకుడు కావాలి. సాధకులమైనాం, బాగా ధ్యానం చేస్తున్నాం, పుస్తకాలు చదువుతున్నాం, సజ్జన సాంగత్యాలకు వెళ్తున్నాం, గురువుగారిని కలుస్తున్నాం, ఆయన చెప్పే వాక్కులు వింటున్నాం. ఏమొస్తుంది ఇవి చేస్తే? జ్ఞానం వస్తుంది. ఎందుకు వచ్చింది జ్ఞానం మనకు? హైదరాబాద్లో నేను కొంపల్లో ఇంట్లో నిద్రపోవడానికి వచ్చిందా? కాదు. వెళ్ళు, గ్రామాలు, పట్టణాలు, నగరాలు, జిల్లాలు వెళ్ళు, లేదా నీ ఇంట్లో కూర్చొని అందరిని పిలిచి చెప్పింగా బోధకుడుగా మారాలి. చెప్పాలి, మనం ఇంకా అందరూ చెప్పాలి చెప్పాలి చెప్పాలి. నెక్స్ట్ నిత్య సాధకుడుగా ఉండాలి. నేను ధ్యానం చేస్తున్నా 5 ఏళ్ళు ఆపేశా, నేను పుస్తకాలు చదివి 3 ఏళ్ళు ఆపేశా, నేను 2 ఏళ్ళు గురువుగారిని కలిసి ఆపేశా. తప్పు. మనము ధ్యానం జీవితాంతం సాధన చేస్తూ ఉండాల్సిందే, ఆధ్యాత్మ పుస్తకాలు చదువుతూ ఉండాల్సిందే, సజ్జన సాంగత్యాలకు వెళ్ళాల్సిందే, ఎంత వీలైతే అంత. కానీ ఆపకూడదు ఎవరు కూడా. అలాగే నిత్య బోధకుడుగా ఉండాలి. నేను 20 ఏళ్ళు ధ్యాన ప్రచారం చేసి ఆపేశా. తప్పు. ఈ శరీరంలో ఆఖరి శ్వాస ఉన్నంత వరకు మనం చెప్పాల్సిందే.
ఒక టైంలో మనం శరీరం వదిలేసే టైంలో ఉంటాం. అప్పుడు మన ఇంటికి వస్తారు, మాకు ధ్యానం తెలియదు, మీకు తెలుసంట, మీ దగ్గర మేము ధ్యానం నేర్చుకోవడానికి వచ్చాము అంటారు. అరే నేను ఇప్పుడు శరీరం వదిలేసే స్థితిలో ఉన్నా, నేను చెప్పను, మీరు వెళ్ళిపో మీ ఊరికి అని అనకూడదంట. కూర్చోండి, నాకు పత్రిజీ గారు ధ్యానం నేర్పించారు అని వారికి ధ్యానం చేసే విధానం చెప్పి 15 గంట ధ్యానం చేయించాలి. నాకు కూడా జ్ఞానం వచ్చింది పత్రిజీ గారు వాక్కులు విని, ఆ సజ్జన సాంగత్యాలకు వెళ్ళి ఆధ్యాత్మ పుస్తకాలు చదివి అని ఆ జ్ఞానం ఒక 15 గంట అరగంట చెప్పి చచ్చిపోవాలి. అప్పుడే మనం ఆనందంగా జీవించవచ్చని ఈ ఫార్ములా మనకు తెలియజేసిన పత్రిజీ గారికి ఒక్కసారి మన క్లాప్స్ కొడదామని. అప్పుడు ఆనందంగా జీవించవచ్చు. ఓకే, ఇప్పుడు నేను చెప్పా కదా 4 ప్లేస్లో ధ్యానం చేస్తే జ్ఞానాన్ని పొందవచ్చని. ఆ 4 సింపుల్గా ఒక 2-3 చెప్పి ముగిస్తాను. ఫస్ట్, నాకు పత్రిజీ గురుగారి మీద మెసేజ్లు వచ్చాయి. నేను ఒక 2 చెప్తాను ఆ గురుగారి మీద వచ్చిన మెసేజ్లు. మరి సాయిబాబా గారి సమాధి సిద్ధిలో ఉంది, నేను వెళ్ళి అక్కడ ధ్యానం చేశా. అప్పుడు ఆయన సాయిబాబా గారు నాకు గురుగారు నుంచి మెసేజ్ ఇచ్చారు పత్రిజీ గారి గురించి. దేవాలయాలలో ఉన్న దేవుళ్ళు 2 రకాలుగా ఉంటారంట. మొదటి రకం దేవుడు మూల విరాట్, రెండవ రకం దేవుడు ఉత్సవ విగ్రహం. కొంతమంది భక్తులు దేవాలయంలోకి వెళ్ళి మూల విరాట్ని దర్శిస్తూ ఆనందంగా జీవిస్తుంటారంట. మరికొంతమంది భక్తుల దగ్గరకే ఉత్సవమూర్తిగా ఉన్న దేవుడు వెళ్ళి వారికి ఆనందాన్ని కలిగిస్తుంటాడంట. ఆ ఉత్సవమూర్తి భక్తుడిని వీధికే పోతాడంట, భక్తుని ఇంటికే పోయి ఆనందాన్ని కలిగిస్తుంటాడంట. ఇలా ఉంటారంటే దేవాలయాల్లో దేవుళ్ళు 2 రకాలుగా, మూల విరాట్, ఉత్సవ విగ్రహం. అలాగే మనకు 2 రకాల సద్గురువులు ఉంటారంట. మొదటి రకం సద్గురువు తాను ఉన్న ప్రదేశంలో మాత్రమే ఉంటూ వేరెక్కడికి వెళ్ళక తన దగ్గరకు వచ్చిన వారికి మాత్రమే ధ్యాన జ్ఞానాలు బోధిస్తూ ఆనందాన్ని కలిగిస్తుంటారంట. రెండవ రకం సద్గురువు శిష్యుల దగ్గరకు తానే వెళ్ళి తనకు తెలిసిన ధ్యాన జ్ఞానాలను వారికి బోధిస్తూ ఆనందాన్ని కలిగిస్తుంటారంట. ఆ మొదటి రకం సద్గురుకు ఉదాహరణ నేనే అన్నాడు, అంటే సాయిబాబా. అలాగే రమణ మహర్షి కూడా. రెండవ రకం సద్గురుకు ఉదాహరణ మీ గురువు సుభాష్ పత్రే, మీ గురువు ఉత్సవ విగ్రహమయ్యా అన్నాడు. నేను అడిగా ఆయన్ని, సాయిబాబాను, ఎందుకు మా గురువును ఉత్సవ విగ్రహంగా పోల్చావు అని అడిగా. అప్పుడు చెప్పాడు ఆయన శరీరంతో ఉన్నప్పుడు భూమి మీద ఎక్కడికి వెళ్ళేవాడు కాదంట, ఎప్పుడు సిద్ధిలో ఉండేవాడు అంట. అలాగే రమణ మహర్షి కూడా భూమి మీద శరీరంతో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళేవాడు కాదంట, తిరువన్నామలలో ఉండేవాడు అంట. ఎవరైనా వారి దగ్గరికి వెళ్తే వారికి చెప్పేవాళ్ళంట, మీరు ధ్యానం చేసుకోవాలి, జ్ఞానం తెలుసుకోవాలని. అందుకే మేము మూల విరాట్లం. మరి మీ గురువుగారిని గమనించి సుభాష్ పత్రిని నేను గమనించా. నెలలో 30 రోజులైతే ఈ గురువుగారు నెలకి 25 రోజులు 25 డేస్ గ్రామాలు, పట్టణాలు, నగరాలు, జిల్లాలు, రాష్ట్రాలు వెళ్ళి ఒకరున్నా 100 మంది ఉన్నా గంట టైం ఇచ్చిన ఒక రోజంతా ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని అందిస్తూ ఆనందాన్ని కలిగిస్తుండేవాడు. అందుకే నేను మీ గురువును ఉత్సవ విగ్రహంగా పోల్చానయ్యా అన్నాడు. కరెక్ట్. మరి ఉత్సవ విగ్రహం సుభాష్ పత్రి గారికి, మూల విరాట్లు సాయిబాబా గారికి, రమణ మహర్షి గారికి ఒక్కసారి క్లాప్ కొడదాం. ఓకే, మరొక గురుగారి నుంచి వచ్చిన మెసేజ్ చెప్తాను. వీర బ్రహ్మేంద్ర స్వామిని ఆయన సమాధి కందిమల్లాయిపల్ల బ్రహ్మంగారి మఠంలో ఉంది. ఆయన మెసేజ్ ఇచ్చాడు పత్రిజీ గారి గురించి, నాకు సుభాష్ పత్రి గురించి. కళ్ళ అంటే మోసం, కళ్ళ గురువులే నేడు ప్రపంచంలో అధికంగా జీవిస్తుంటారు. మరి జ్ఞాన గురువులే నేడు ప్రపంచంలో అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అలాంటి జ్ఞాన గురువులలో ఒకరే నీ గురువు సుభాష్ పత్రి. నీవు ఆయన అడుగుజాల్లో జీవిస్తూ నీ జన్మ ధన్యం చేసుకో అన్నాడు. అంత గొప్పవాడయ్యా మీ గురువు సుభాష్ పత్రని తెలియచేసిన వీర బ్రహ్మేంద్ర స్వామి గారికి ఒక్కసారి క్లాప్ కొడదాం. అప్పుడు నాకు అర్థమైంది ఈ సుభాష్ పత్రి గారి గొప్పతనం వీర బ్రహ్మేంద్ర స్వామి ద్వారా. అలాగే నేను పత్రిజీ గారి సమాధి దగ్గరికి వెళ్ళి ధ్యానం చేశాను. కర్తాల్లో ఉంది, అది హైదరాబాద్ దగ్గర. ఆ పత్రిజీ కూడా ఆ సమాధిలోంచి మెసేజ్ ఇస్తాను నాకు. నేను ఆయన అడిగా మెసేజ్ చేయని. ఏమడిగావు అన్నాడు. నాకు మెసేజ్ కావాలని అడిగాను అన్న. మరి ఇంగ్లీష్లో నీకు మెసేజ్ మీద మెసేజ్ ఇస్తా తీసుకో అన్నాడు ఆయన. నాకు ఇంగ్లీష్లో మెసేజ్ ఇచ్చాడు ఆయన, సమాధిలో ఉన్న పత్రిజీ అని ఆయన. మెసేజ్కి స్పెల్లింగ్ ఏంటి అని అడిగాడు. MESSAGE అన్న, ఇదే స్పెల్లింగ్ అన్న.
నీకు ఇప్పుడు ఒక్కొక్క అక్షరానికి మెసేజ్ ఇస్తా అన్నాడు ఆయన. ఫస్ట్ లెటర్ ఎం. మెడిటేషన్ అనేది నువ్వు రోజు బాగా సాధన చేసుకో అన్నాడు. బాగా అంటే ఒకే సిట్టింగ్ 6 గంటలు ధ్యానం చేయమన్నాడు. నేను ఒకే సిట్టింగ్ 6 గంటలు ధ్యానం చేయాలంట. గురుగారు, హైదరాబాద్లో ఉద్యోగానికి వెళ్లకుండా 6 గంటల ధ్యానంలో కూర్చుంటే నా పెళ్ళం ఇంట్లోంచి బయట తోసేస్తుంది సార్ అన్న. ఖమ్మంలో షాప్కి వెళ్లకుండా 6 గంటలు ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే నా పెళ్ళం ఇంట్లోంచి బయట తోసేస్తుంది సార్ అన్న. అవునా? మరి తిరుమలాయపాలెంలో పొలానికి వెళ్లకుండా 6 గంటల ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే నా పెళ్ళం ఇంట్లోంచి బయట తోసేస్తుంది సార్, ఇదా మీరు నాకు చెప్పేది అన్న. నన్ను సరిగా అర్థం చేసుకోవా నువ్వు అన్నాడు గురుగారు. నాది మందబుద్ధి సార్ అన్న. నాకు అర్థమయ్యేదానికి చెప్పండి అన్న. పగలు ప్రాపంచిక జీవితం జీవించాలయ్యా నువ్వు, రాత్రి ఆధ్యాత్మిక జీవితం జీవించాలి అన్నాడు. నేను పగలు ప్రాపంచిక జీవితం జీవించాలంట. అంటే పొలానికి వెళ్ళాలి, ఉద్యోగానికి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి. అవునా? రాత్రి 11 గంటలకు ధ్యానంలో కూర్చోవాలంట. 6 గంటలు అంటే తెల్లారు 5 వరకు. అప్పుడు నా పిల్లం ఇంట్లోంచి బయటకు వచ్చేది. ఆఫీస్కి వెళ్తున్నా కదా, షాప్కి వెళ్తున్నా కదా, పొలానికి వెళ్తున్నా కదా, మన చుట్టాలు కూడా ఏమనరు. అవునా? రాత్రి 11 నుంచి తెల్లారు 5 వరకు చేయాలంట, 6 అవర్స్. సార్ నాకు రేపు సరోజ మేడం గారు కాస్మిక్ వ్యాలీ రమ్మన్నారు, మరి నేను ఈవేళ నిద్రపోకపోతే రేపు ఎలా క్లాస్ చెప్తా అక్కడ అన్నాను. అరే నీకు ధ్యానం గొప్పతనం ఇంకా తెలియలేదా అన్నాడు. తెలియలేదు సార్, కొంచెం చెప్తారా అన్నాడు. విను ధ్యానం గొప్పతనం. నీవు 1 గంట సరి అయిన ధ్యానం చేస్తే అది నీకు 6 గంటల గాఢ నిద్రతో సమానమవుతుందయ్యా అన్నాడు. నేను 1 గంట సరి అయిన ధ్యానం చేస్తే అది నాకు 6 గంటల గాఢ నిద్రతో సమానం అంట. సరి అయిన ధ్యానం అంటే ఇప్పుడే చెప్పాం, థాట్లెస్ స్టేజ్, ఆలోచన రహిత స్థితిలో ఉండడం. 1 గంట కూర్చుంటే అలా ధ్యానంలో 6 గంటల గాఢ నిద్రతో సమానం అంట. నేను అడిగా డాక్టర్ని, ఎన్ని గంటలు పడుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు అని. 6 to 7 అవర్స్ పడుకుంటే చాలన్నాడు. కానీ నేను 36 గంటలు పడుకుంటా. మరి చూడండి, నేను ఒక ఊళ్ళో అడిగా ఒక మేడంని, ధ్యానం చేస్తారా రోజు? చేస్తానని. ఎంతసేపు చేస్తారన్న? 1 గంట సేపు చేస్తానన్న. అబ్బా, 24 గంటల టైం ఇస్తే భగవంతుడు 1/2 గంట సేపు చేస్తావా? అవును, 1/2 గంట కూడా నువ్వు ఆలోచన రహితలో ఉంటావా? లేదండి, 10 నిమిషాలు నాకు మా ఫ్యామిలీ గురించి ఆలోచనలు వస్తాయి, 10 నిమిషాలు నాకు మా పొలం గురించి, షాప్ గురించి ఆలోచనలు వస్తాయి. మరి నేను చేసేది 10 నిమిషాలే. 50 ఏళ్ళు చేసినా నువ్వు ధ్యానం 10 నిమిషాలు, ఏం లాభాలు రావు నీకు అన్నా. ఏం చెప్పాడు పత్రిజీ? కూర్చో 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 కూర్చోవాలి, బాగా కూర్చోవాలి ధ్యానంలో. అప్పుడే ఏదైనా సాధించవచ్చు మనం. ఇది గుర్తుపెట్టుకోవాలంట. రెండోది ఈట్ ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ అన్నాడు. వెజిటేరియన్ ఫుడ్డే తినాలంట, నాన్ వెజ్ తినకూడదంట. ఒకసారి వెళ్ళి మీ ఇంట్లో అద్దంలో నోరు తెచ్చి చూసుకో అన్నాడు. నేను చూసా, నాకు లోపల దంతాలు, పళ్ళు, కూరలు లేవు. మరి మా ఇంట్లో కుక్కర్ని పెంచుతా, దానికి ఉన్నాయి కూరలు. మా ఊళ్ళో జూ ఉంది హైదరాబాద్లో, జూలో చూసా పులులు, సింహాలని, వాటికి ఉన్న కూరలు ఉన్నవారు తినవలసింది మాంసాహారం, దంతాలు ఉన్నవారు తినవలసింది శాకాహారం అంట. మరి అలాంటప్పుడు మనం తినవలసింది శాకాహారమే అంట. నెక్స్ట్ స్పిరిచువల్ లైఫ్, ఫిజికల్ లైఫ్ రెండు జీవిస్తుండాలంట. పూర్తి స్పిరిచువల్ లైఫ్ జీవించడం తప్పే, పూర్తి ఫిజికల్ లైఫ్ జీవించడం కూడా తప్పే అంట. మళ్ళీ సింపుల్గా జీవిస్తుండాలంట. మనకు హంగులు ఆర్భాటాలు అక్కర్లేదంట. నెక్స్ట్ లెటర్ అవేర్నెస్తో ఎవరి సెకండ్ జీవించాలంట. ఎరుక, మాట్లాడేటప్పుడు, వినేటప్పుడు, వంట చేసేటప్పుడు, నడిచేటప్పుడు ఎప్పుడు ఎరుకలో ఉండాలంటే అవేర్నెస్. నెక్స్ట్ గాడ్ ఈజ్ యువర్ సెల్ఫ్ అంట. నువ్వే దేవుడు అన్నాడు. నేను ఎక్కడో తిరుమలలో ఉన్నాడు అనుకున్నా, భద్రాచలంలో ఉన్నాడు అనుకున్నా, కాదు, నేనే దేవుడు అంట. దేవుడెక్కడా దేవుడెక్కడా అని వెతికేవాడే దేవుడయ్యా అన్నాడు. లాస్ట్ లెటర్ MESSAGE. ఎన్లైట్మెంట్ పొందాలి. మనం ఎన్లైట్మెంట్ పొందాలంట. ఇదేనయ్యా నీకు ఇచ్చే సందేశం అని నాకు అలా మెసేజ్ ఇచ్చాడు గురుగారు పత్రిజీ గారు, ఆయన సమాధిలోంచి కర్తాల్లో. మరొకసారి పత్రిజీ గారికి ఒక్కసారి క్లాప్స్ కొడదాం. ఇలా యోగీశ్వర సమాధుల దగ్గర కొంచెం జ్ఞానం పొందవచ్చు అని నేను మీకు చెప్పాను. ఇక నేచర్, గురుగారు నేచర్ అంటే చాలా ఇష్టం. ఎన్నో ట్రెక్కింగ్స్కి వెళ్ళాను నేను గురుగారితో.
సముద్రం దగ్గర చాలాసార్లు వెళ్ళాను నేను గురుగారితో. సముద్రం దగ్గర ధ్యానం చేసినప్పుడు, సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు 2 పనులు చేయాలంట. ఏం చేయాలి? మనమంటే ఈ శరీరం, ఆత్మ అంట. శరీరం సంబంధించిన ఈత కొట్టాలంట, స్విమ్మింగ్. ఆత్మకు సంబంధించి ధ్యానం చేయాలంట. అలా ఒక అర్ధగంట సేపు స్విమ్మింగ్ చేసి అక్కడే అలా ముగిసే చోట కూర్చొని ధ్యానం చేయాలంట. అంత అద్భుతంగా ధ్యానం కుదురుతుంది అక్కడ. అలా ఆ సముద్రాన్ని మనం మెసేజ్ అడగచ్చు, వాళ్ళు మెసేజ్లు ఇస్తారంట సముద్రాలు. నేను అలా అడిగా ఒకసారి, నాకు మెసేజ్ చేయను, ఇచ్చారు. సముద్రం దగ్గరికి వెళితే సముద్రం మీద ఉన్న అలలు కనిపిస్తుంటాయి, సముద్రం యొక్క హోరుగా వినిపిస్తూ ఉంటుంది. అవునా? అలాగే పూర్తిగా ప్రాపంచిక జీవితమే జీవిస్తున్న ఒక మానవుని దగ్గరికి వెళ్తే ఆ మానవుడు అంటూ ఉంటాడు, ఈ సముద్రాన్నైనా నేను ఈదగలను కానీ నా సంసారం అనే సముద్రాన్ని ఈదలేను. ఈ సముద్రం మీద ఎన్ని అలలు ఉన్నాయో నా జీవితంలో కూడా అన్ని సమస్యలు, కష్టాలు, బాధలు, రోగాలు ఉన్నాయని ఆర్తనాదాలు, ఆహాకారాలు చేస్తుంటాడు. మరి ఈ మనిషికున్న సమస్త కష్టాలు, బాధలు, రోగాలు తొలగాలంటే ఒక పరిష్కార మార్గం ఉంది, అదే ధ్యానం. ధ్యానం చేస్తే అన్నిట్లోంచి బయటపడవచ్చని అలా మనకు మెసేజ్ ఇచ్చింది సముద్రం. మరొక్కసారి ఆ నేచర్, సముద్రానికి, ఆ ధ్యానానికి క్లాప్స్ కొడదాం. నేను ఈవేళ ట్రైన్లో వచ్చేటప్పుడు ధ్యానం చేశా. ఉదయం హైదరాబాద్ నుంచి ట్రైన్లో వచ్చాను నేను ఇక్కడికి. అప్పుడు నాకు ధ్యానంలో ఈ కాస్మిక్ వ్యాలీ మెసేజ్ ఇచ్చింది నాకు. నేను కాస్మిక్ వ్యాలీకి వెళ్తున్నా, ఈరోజు నాకు కాస్మిక్ వ్యాలీ మెసేజ్ ఇవ్వాలని అడిగా మాస్టర్స్ని. ఇచ్చింది నా కాస్మిక్ వ్యాలీ. అది మా సరోజ గారికి, రఘురాం ప్రసాద్కి, కృష్ణారావు గారికి చెప్పాలి నేను. పత్రిజీ గారు బోధించినటువంటి శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం బాగా సాధన చేస్తూ ఉంటే నా పేరులో ఉన్న లాభాలు ఎన్నో మీకు వస్తాయి అని నాకు కాస్మిక్ వ్యాలీ మెసేజ్ ఇచ్చింది. పత్రిజీ గారు బోధించిన శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం బాగా సాధన చేస్తే అంట ఆ కాస్మిక్ వ్యాలీలో ఉన్న పేరులో ఎన్నో గొప్ప లాభాలు పొందవచ్చని కాస్మిక్ వ్యాలీ చెప్తాను నాకు. మరి కాస్మిక్ వ్యాలీకి స్పెల్లింగ్ ఏంటి చెప్పు ఇంగ్లీష్లో? ఎస్, అందులో ఫస్ట్ లెటర్ ఏంటి? సి. కాన్షియస్నెస్. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక్క మనిషిలో ఉన్నవి 3: ఎనర్జీ, కాన్షియస్నెస్, విజ్డమ్. వీఆర్ ఎ పార్ట్ ఆఫ్ ECW. అదే మనం. ఎవరైతే ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి బాగా ధ్యానం చేస్తారో వాళ్ళ కాన్షియస్నెస్ అంత విస్తారంగా డెవలప్ అవుతుంటుందంట, అంత చైతన్యవంతులు అవుతుంటారంట. అది చెప్తాంది కాస్మిక్ వ్యాలీ. 2వ లెటర్ ఓ. ఓవర్ సెల్ఫ్ నేను తెలుసుకోవచ్చంట. నేను ఒక ఓవర్ సెల్ఫ్ వచ్చిన అండర్ సెల్ఫ్ నాకు తెలిసిపోతుంది ఏ ఓవర్ సెల్ఫ్ అని. దాన్నే పూర్ణాత్మ, అంశాత్మ అంటారు. అది పొందవచ్చని చెప్తాను నా కాస్మిక్ వ్యాలీ. నెక్స్ట్ ఎస్, సిన్సియారిటీ. మనం బాగా ధ్యానం చేస్తే మనకు శ్రద్ధ ఏర్పడుతుందంట. చేసే పనిలో అంత శ్రద్ధగా చేస్తామంట. మరి ఎంత శ్రద్ధగా చేస్తున్నారో ఆ సరోజ గారు, రఘురాం ప్రసాద్ గారు, కాస్మిక్ వ్యాలీలో ఆ కృష్ణారావు గారు, వారి శ్రద్ధకు మనం ఒకసారి క్లాప్స్ కొడదాం. సిన్సియారిటీ, శ్రద్ధ వస్తుంది బాగా ధ్యానం చేస్తుంటే మనకు. నెక్స్ట్ ఐ. COS M. మిడిల్ పాత్లో జీవిస్తాం మనం. మిడిల్ పాత్, మధ్య మార్గం. అతి సర్వత్రా వర్జయేత్, అదే పత్రిజీ చెప్పింది. మిడిల్ పాత్, దట్ ఈస్ PSSM. అది పొందవచ్చంట శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తుంటే మనం. నెక్స్ట్ ఐ. ఇంటలెక్ట్ పెరుగుతుందట మనకు. ఇంటలెక్ట్, అంత ఇంటలెక్ట్. ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చే తల గోక్కుంటుంటారు వాళ్ళు. నెల రోజులు కూడా వాళ్ళ పరిష్కారం రాదు. ధ్యానం చేసేవారి దగ్గరికి వెళ్తే 10 నిమిషాలు సొల్యూషన్ చెప్పేస్తారు వాళ్ళు. ఆ ఇంటలెక్ట్ వస్తుంది చెప్తాను ద కాస్మిక్ వ్యాలీ నాకు. నెక్స్ట్ సి. కవర్నెస్ పోతుంట, అంటే పిరికితనం. ఒకప్పుడు ఇంట్లో కూర్చుండేది సరోజ, ఇప్పుడు అబ్బో ఎన్ని పనులు చేస్తాందో, అబ్బో ఎంత ధైర్యం వచ్చింది, సింగిల్ లేడీ. అది
ఈ శ్వాస మీద ధ్యాస చేస్తే వచ్చేది చెప్తాను ఏదో కాస్మిక్ వాల్యూ నాకు. నెక్స్ట్ వి వెజిటేరియన్ ఫుడ్గా తినేవాళ్ళుగా తయారైపోతామంట మనం. నాన్ వెజ్ తినమంట. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసేవాళ్ళు నాన్ వెజ్ వదిలేస్తారంట, వెజిటేరియన్ అయిపోతారా, అది లాభం అంట అని చెప్తాను కాస్మిక్ వాల్యూ నాకు. నెక్స్ట్ ఏ యాస్ట్రల్ ట్రావెల్ ఫ్రీగా చేయవచ్చంట. నేను యాస్ట్రల్ ట్రావెల్ పాపం 10,000 పెట్టి ఏదో కుంభమేళలో అలహాబాద్లో మునుగొచ్చారు ట్రైన్లో బస్సులో వెళ్ళి. నేను 7 గంటల ధ్యానం చేసి మా ఇంట్లో యాస్ట్రల్ బార్ రిలీజ్ చేసి కుంభమేళ మునుగొచ్చా. అది వచ్చింది నాకు ఈ పత్రిజీ గారు చెప్పిన శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తే అని చెప్తాను కాస్మిక్ వాల్యూ నాకు. నెక్స్ట్ ఎల్ లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్లో జీవిస్తుంటారంట వాళ్ళు. ఎప్పుడు వర్తమానంలో ఉంటారు వాళ్ళు. వాళ్ళకి గతం అవసరం లేదు, భవిష్యత్తు అవసరం లేదంట. అది ఆ కాస్మిక్ వాల్యూ చెప్తాను నాకు ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తే వచ్చేది. నెక్స్ట్ లవ్ ఆల్ సకల ప్రాణి పట్ల ప్రేమతత్వంతో ఉంటామంట. ఏ జీవరాశి మనం చంపలేమంట. కోరుకునేది అదే ఇప్పుడు అందరూ. ఇక్కడ హింస ఉండకూడదు భూమి మీద, ఇక్కడంతా ప్రేమతత్వం కావాలి సకల ప్రాణి పట్ల. అది వస్తుందంట కాస్మిక్ వాల్యూ చెప్తాను నాకు. నెక్స్ట్ ఈ ఎన్లైట్మెంట్ వస్తుందంట. ఆ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసే వాళ్ళకి ఎన్లైట్మెంట్ వస్తుందంట. నెక్స్ట్ ఇగో పొద్దు నేను వచ్చినప్పుడు డ్యాన్సులు చేస్తున్నారంతా, అవునా? యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉంటారంట. యంగ్ అండ్ ఎనర్జెటిక్, ఊరికే యంగ్ కాదు, యువకులంతా ఎనర్జీగా ఉండరు. కానీ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసే వాళ్ళే యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉంటారని ఏదో కాస్మిక్ వాల్యూ అని నాకు చెప్తాందండి. ఓకేనా? మరి ఆ కాస్మిక్ వాల్యూకి థ్యాంక్స్ చెప్పాలండి. థ్యాంక్ యూ. మరి ఎంతో అద్భుతంగా కాస్మిక్ వ్యాలీ గురించి వచ్చిన మెసేజ్ని ఎంత బ్యూటిఫుల్గా వివరించి చెప్పిన మిఠా మనోహర్ సార్కి ఇంకొకసారి గట్టిగా క్లాప్స్. సో పత్రి గారి గురించి మరి ఎన్నో అద్భుతమైన నేను మొన్న ధ్యానంలో కూర్చున్నప్పుడు పిరమిడ్ గురించి వచ్చింది. మరి ఇప్పుడు మన పిరమిడ్లో ఉన్నాం కదా, తులసి మెగా పిరమిడ్లో, అది కూడా చెప్పాలి. ఇప్పుడు మన హైదరాబాద్లో, బెంగళూరులో మీరు గమనిస్తుండవచ్చు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చాయి, అవునా? బస్సులు ఎలక్ట్రిక్ ఛార్జ్ చేసుకొని వెళ్తుంటాయి. అలాగే ఒక 1 year 2 years బ్యాక్ స్కూటర్లు కూడా వచ్చాయి, ఎలక్ట్రిక్ ఛార్జ్ చేసుకొని వెళ్తుంటాయి. నేను మొన్న మచిలీపట్నంలో 1 month బ్యాక్ పిరమిడ్కి భూమి పూజకి వెళ్ళా. అప్పుడు కూర్చొని మెసేజ్ నాకు పిరమిడ్ కొత్తగా కావాలని అడిగా మాస్టర్ని. ఇచ్చారు మెసేజ్ నాకు ఇంగ్లీష్లో. పిరమిడ్ మీన్స్ ఇట్ ఈస్ ఏ ఛార్జింగ్ పాయింట్ ఆఫ్ ECW. పిరమిడ్ అంటే ఏమనుకుంటున్నావు? అది ఒక ఛార్జింగ్ పాయింట్ అంట. దేనికి? ECW. మనిషిలో ఉండేవి ఇప్పుడే చెప్పాం, ఎనర్జీ, కాన్షియస్నెస్, విజ్డమ్. ఎవరైతే ఆ పిరమిడ్లో బాగా ధ్యానం చేస్తుంటారో వాళ్ళ ఎనర్జీ ఫుల్ ఛార్జ్ అవుతూ ఉంటుందంట. అక్కడ ధ్యానం చేసిన పిరమిడ్లో వాళ్ళ కాన్షియస్నెస్ అంత ఫుల్ ఛార్జ్ అవుతూ ఉంటుందంట. ఆ పిరమిడ్లో ధ్యానం చేసేవాడికి ఆ విజ్డమ్ అంత ఛార్జ్ అవుతూ ఉంటుందంట. ఆ ధ్యానం చేసి బయటికి వస్తే పిరమిడ్లోంచి వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? ఫుల్ ఛార్జింగ్తో వస్తారు. ఏమిటి? ఎనర్జీ, కాన్షియస్నెస్, విజ్డమ్. ఇదేనయ్యా మీ పత్రిజీ చెప్పిన పిరమిడ్ గొప్పతనం చెప్పారు మాస్టర్స్ నాకు. మరి ఆ పత్రిజీ గారికి థ్యాంక్స్ చెప్పాలండి ఈ పిరమిడ్ అందించినందుకు. మరి కాస్మిక్ వ్యాలీ కూడా తులసి మెగా పిరమిడ్ అందిస్తున్న వారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఈ అవకాశం ఇచ్చిన మరి కాస్మిక్ వ్యాలీ కమిటీ వారికి మీకు థ్యాంక్స్ చెప్తూ నా ప్రసంగం ముగిస్తున్నా. మరి ఎంతో అద్భుతంగా పత్రి సార్ గురించి ఎన్నో అద్భుతమైన మనకందరికీ తెలియని విషయాలు చెప్పిన మిఠా మనోహర్ సార్కి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత వండర్ఫుల్ మెసేజ్ మా అందరికీ ఇచ్చినందుకు. సో నిన్నటి నుంచి అందరూ కూడా ఎంతో క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్న కాస్మిక్ వ్యాలీ డార్మెటరీ మూవీ గురించి మరి చెప్పడానికి వెంకట్ గారు విచ్చేశారు. సో ఈ మూవీ 3 yearsగా మరి ఎంతో వర్క్ చేసి అద్భుతంగా డిజైన్ చేశారు. మరి వారి మాటల్లోనే ఒక్కసారి ఈ డార్మెటరీ గురించి వివరాలు తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ టు వెంకట్ సార్. థ్యాంక్ యూ. సో నేను ఎన్నో వీడియోస్ ఉన్నాయి. నా పని ఏంటంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఒక మంచి కార్యక్రమం జరుగుతుంటే దాన్ని డాక్యుమెంట్ చేసి ఈ ప్రపంచానికి చూపించడం అనేది నా జాబ్ యాజ్ ఎ డైరెక్టర్ అండ్ రైటర్గా. సో నేను లాస్ట్ 7-8 ఏళ్లలో చాలా
వీడియోస్ చేశాను. నేను 2015లో కూడా 25 years ఆఫ్ PSSM అనే ఒక డాక్యుమెంటరీ చేశాను. సో మీరు ఇప్పుడు చూడబోయే ఏదైతే ఉందో 2 hours 10 minutes ఉంటుంది వీడియో. ఇది అంత ఆషామాషిగా జరగలేదని చెప్పడానికి నేను ముందుకొచ్చాను. సో మీరు ఇప్పుడు ఆ వీడియోని విట్నెస్ చేయబోతున్నారు. ఈరోజు మనం ఈ స్ట్రక్చర్ వేసిన మెగా పిరమిడ్ లోపల కూర్చున్నాం కదా, బట్ కరెక్ట్గా నాకు తెలిసి 10 సంవత్సరాల క్రితం ఇదంతా కూడా ఒక ప్లెయిన్ ల్యాండ్, ఒక బురద నేల. ఇదంతా అంటే బీడు పడిపోయింది, వర్షం లేక బీడు పడిన నేల ఇదంతా. ఈరోజు ఈ నేల ఈ ప్లేస్ ఒక బృందావనం లాగా అయింది. ఈరోజు మనం ఇంతమంది వచ్చి ఎన్ని శక్తిపీఠాల్లో ధ్యానం చేస్తూ, ఇందాక కూడా నాతో వచ్చి కొంతమంది షేర్ చేశారు ఒక్కొక్క శక్తిపీఠం చాలా అద్భుతంగా అనిపిస్తుందని. ఇవన్నీ ఆషామాషిగా రాలేదు, దీని వెనక చాలా స్టోరీ ఉంది. చాలా సరోజ మేడం ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఆవిడ ఆధ్యాత్మికంగా అనుభవాలు సరోజ గారు అయితే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ ఛాలెంజెస్ రఘురామ్ ప్రసాద్ గారిది. సో దాంతోపాటు ఎంతోమంది వాలంటీర్స్, ఎంతోమంది సపోర్ట్. ఈరోజు ఒక పెద్ద క్రియేషన్ జరిగింది ఇక్కడ. ఈ క్రియేషన్ ఆషామాషిగా జరగలేదు అని చెప్పే ప్రయత్నమే ఈరోజు మీ ముందు ఉంచబోయే డాక్యుమెంటరీ. సో కాబట్టి మీ సహనానికి కొంచెం పరీక్ష పెట్టి ఇంకొక 2 గంటల 10 నిమిషాలు ఉండబోతుంది ఈ వీడియో. ఇది పూర్తిగా మీరు విట్నెస్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది హోల్ కాస్మిక్ వ్యాలీ క్రియేషన్ ఎట్లా జరిగింది అన్నది మీకు చూపించబోతున్నాం. సో 3 సంవత్సరాలు మా శ్రమ, 3 సంవత్సరాలు ఇందాక చెప్పినట్టు రకరకాల అడ్డంకుల్ని దాటుకొని, ఎన్నో ఛాలెంజెస్ని దాటుకొని ఈ రోజుకి పూర్తి చేసి మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడికి రావడానికి అంటే నిన్న కూడా ఆఖరికి నిన్న రాత్రి ఆల్మోస్ట్ ప్రదీప్ 1 అయిందా, రాత్రి 1:30 వరకు కూడా మేము పనిచేసాం. 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. నిన్న రాత్రి 1:30 వరకు కూడా మేము పనిచేసాం ఈ వీడియో మీద. సో కాబట్టి మీరందరూ చూసి ఎలా ఉందో చెప్పాలి. అట్లాగే కాస్మిక్ వ్యాలీ ఈరోజు ఇంత బాగా రూపొందడంలో మరి వాళ్ళ కృషి, వాళ్ళ పట్టుదల, వాళ్ళ శ్రమను కూడా మనం తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. మనం ముందు ఇన్స్పైర్ అవుతాం. ఓకేనా? ఎస్, రెడీయా? ఈ లైట్స్ ఆఫ్ చేసేయండి. నిన్నటి నుంచి చాలా వింటున్నాం సరోజమ్మకు పడ్డ అనుభవాలు, రఘురామ్ సార్ పడ్డ కష్టాలు, అవన్నీ ఇప్పుడు చిత్ర రూపంలో, ఫిలిం రూపంలో మన కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నాడు. థ్యాంక్ యూ.